కీర్తన గ్రంథం 34వ అధ్యాయము రెఫరెన్స్ రాసుకుంటే చదివి వినిపించేస్తాను. మరి సమయం రోజు ఎక్కువైంది కనుక మరి మనం రావడం కూడా లేట్గానే ప్రారంభించాం, 10కి ప్రారంభించాం మనం. ఓకే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తా ఉన్నారు, జాగ్రత్తగా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం. టైం అయింది, నాకు అర్థమైంది. కాకపోతే మరి మనం ఆధ్యాత్మికంగా మనం ఈరోజు ఉపవాసించాం, కానీ దేవుని మాట్లాడకపోతే మనం భోజనం చేసినా తృప్తి అనిపించదు. అందుకని దయచేసి ఎవరో నిరాశపడవద్దు, విసిగిపోవద్దు. కొంచెం ఈ ఓపిక మీ జీవితాల్లో అద్భుత కార్యాలు ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా ఉండండి. ఆయనకి కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించిన సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఆయన ఏం చేశాడంటే విచారణ చేశాడంట. ఏం చేశాడు చెప్పండి, రాసుకోండి. 34:4 వచనంలో దావీదు ప్రార్థన చేస్తా, అయ్యా యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇదిగో నా దేవుడు మీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు తప్పించునుగాక, ఆదరించునుగాక, ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. విచారణ చేయాలి. ఏం చేయాలి చెప్పండి అందరూ. విచారణ చేస్తే ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు, నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. చూడండి, మనిషి లేదు మొదలుకొని భయం. అప్పు చేసావు, అప్పులు వస్తాడేమని భయం. ఏమండి, భయమా కాదా? అడుగుతాడేమని, గొడవ పెడతాడన్నా ఓ భయం. లేచిన మొదలుకొని ప్రతి మనిషికి ఏదో రకంగా భయపడుతూనే ఉంటాడు. నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలని భయం. ప్రతి విషయానికి మనిషి భయపడుతూ ఉంటాడు. అయితే దావీదు ఏం చేశారంటే ప్రభు దగ్గర విచారణ చేశారు, యెహోవా దగ్గర మనవి చేశారు. మనవి చేసిన మరు క్షణము ఉత్తరం ఇచ్చి ఆయనకి కలిగిన భయములన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం. అది మనకు కలిగిన భయములన్నిటిలోనూ తప్పించబడాలంటే మనం దేవుని దగ్గర ఏం చేయాలంటే విచారణ చేయాలి. ఏం చేయాలి చెప్పండి, విచారణ చేయాలి. ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి, ప్రభుని వేడుకోవాలి. నీ కలిగిన సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, ఇరుకులు బట్టి దేవుని నువ్వు అడగాలి. అడిగితే ఆయన నీకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, మనుషులు నీ అవసరం అక్కర్లు తీర్చకపోవచ్చు, కానీ యెహోవా దగ్గర మాత్రం విచారణ చేయగలిగితే ఆయన ఖచ్చితంగా ఆయన మనకున్న భయములన్నిటి నుండి ప్రభు తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకటో మాట. రెండవ మాట, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. దేవుని స్తోత్రం. పిల్లలు ఆడుకుంటున్నాయి చూడండి, ఇట్లా చూడండి ఒకసారి. ఇదిగో మంచి మాట అండి. ఎక్కడ ప్రార్థన చేశాడో తెలుసా దావీదు? యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడంట. చూడండి, ఒక్కొక్కసారి నేను చదువుతాను వినండి, మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. వివరించను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని
నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఎక్కడంట? ఆయన దేవునికి, నా దేవునికి నేను మొరపెట్టాను, ప్రార్థన చేశాను. ఎక్కడరా అంటే వినండి, ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో. ఎక్కడంటే యాకోబన్నా? ఆలయములో. చూడండి, ఆలయానికి వెళ్తున్నావా, మందిరానికి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా అంటే ఈ పర్యాయ పదాలు మాట ఇవి. ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను. దేవుని స్తోత్రం. ఈ దావీదు ఎక్కడ ప్రార్థన చేశాడు రా బాబు అంటే యెహోవా ఆలయములో. యెహోవా ఆలయములో నా దేవునికి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన మందిరంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆయన చెవులకు వినబడను. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎక్కడ ప్రార్థన చేయాలి మనం? ఆయన ఆలయంలో ప్రార్థన చేయాలి. అందుకనే మిమ్మల్ని బ్రతిమలాడుకునేది ఏంటి? అమ్మా, ఉపవాసం ప్రార్థన చేద్దాం, ఒక పూట ఉపవాసం ప్రార్థన చేద్దాం రండి. ఎందుకురా అంటే ఆయన ఆలయములో ప్రార్థన వింటాడు ఆయన, ఆయన సన్నిధిలో ప్రార్థన వింటాడు ఆయన, ఆయన చెవిని పెడతాడంట. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో ఏం చేశాడు? ఇంటికాడ చేసుకోవచ్చు కదా ప్రార్థన, ఏమండి? ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా. మరి యెహోవా సన్నిధిలోనే ఆలయంలో ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇదిగో ఈ మందిరములో ఆయన కను దృష్టి ఉంటుంది. ఏముంటుంది? ఆయన ఈ మందిరంలో చేసిన ప్రార్థన, ఆలయంలో చేసిన ప్రార్థన, మనవి మొర ఆయన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడులే. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడు. ఇంకో విషయం మరి ముఖ్యంగా ఏంటంటే దేవుని ఆలయంలో, దేవుని మందిరములో నీవు గనక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన చెవిన పెడతాడు. దేవుని స్తోత్రం. ఒకటి, విచారణ చేయాలి. చెప్పండి తమ్ముడు. సూర్యప్రకాశం ఏం చేయాలి? రెండు, ఎక్కడ ప్రార్థన చేయాలి? అది అందుకనే మందిరానికి రండి అని పిలిచేది. ఏమండి? అందుకనే మందిరానికి రండి, మందిరంలో నుండి ప్రార్థన చేద్దామని మిమ్మల్ని ప్రాధేయపడేది. మీకు అర్థం కావాలి, విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని ఆలయంలో, దేవుని మందిరములో ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆ విషయాన్ని దావీదు చెబుతూ ఉన్నారు. మంచి మాట అండి. నా దేవునికి నేను ప్రార్థన చేసింది, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను. అంటే చెవులు జొచ్చటం అంటే ఏంటి? ఆయన చెవులకి వినబడింది ప్రార్థన. మరి వినబడితే మన దేవుడు విని ఊరుకునే దేవుడా? ఊరికిన దేవుడు మన దేవుడు. విని వెంటనే సహాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, విచారణ చేయాలి. రెండు, నువ్వు ఎక్కడ విచారణ చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలంటే ఆయన మందిరములో, ఆయన ఆలయములో ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, చెవులు పెట్టి వింటాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమైనందుకు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? సీక్రెట్. అందుకని నువ్వేం చేయాలంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. రెండు, మూడవ మాట చదువుతానంతే, చదివి మీకు దాన్ని వివరించను. 22, 24 కీర్తనలు నేనే చదువుతాను. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆమేన్. హల్లెలూయా. కాసేపు పట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
ఓపిక పట్టండి, 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు. ఓకే, ఆయన బాధపడేవారి బాధను, ఎవరినంట? బాధపడే బాధను చూసి తృణీకరించే దేవుడు కాదు. 1. 2, దాన్ని చూచి ఆయన అసహించుకునే దేవుడు కాదు. 3, అతని ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించే. చూడండి, చే వస్తుందా? తొలిపేసి వస్తుంది. అది ఎందుకు వస్తుంది? డబ్బులు అడుగుతారు. వస్తుంది, తొలిపేసి. రే 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 ఆడు వస్తున్నాడు, తొలిపేసి. నేను లేడని చెప్పండి. పిల్లలతో చెప్పారు, నాన్న ఏమని? నేను లేడని చెప్పండి. అంటే కొంతమంది అసహించుకుంటారు అన్నమాట. ఏంటంటే ఆయన అసహించుకునే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని చేదరించుకునే దేవుడు కాదు. ఆయన నీ బాధను ఆయన చూసి తృణీకరించే దేవుడు కాదు. నీ బాధను చూసి ఆయన ముఖము త్రిప్పుకునే దేవుడు కాదు. అర్థమైంది మీకు? అంత మంచి దేవుడు మన దేవుడు తెలుసా? మరణ విని ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. చూడండి, మనకున్న బాధని చెప్పుకుంటూ ఉంటాం, అవునా? మనకున్న సమస్యలను మనం ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాం. మన బంధువులే మనల్ని అసహించుకుంటూ ఉంటారు. మన చుట్టుప్రక్కల వాళ్ళే మనల్ని చెదరించుకుంటూ ఉంటారు. ముఖము చాటేసుకుంటూ ఉంటారు. ఎక్కడ డబ్బులు అడుగుతాడు రా బాబుడ, ఆమె ఎక్కడ నన్ను పంచదార అడుగుతుంది, ఎక్కడ నన్ను కందిపప్పు అడుగుతుంది, ఎందుకురా బాబు అని చెప్పి ముఖము చాటేసుకుంటారు మనుషులైతే. ఇది మన దేవుడు ఎవరు తెలుసా? నీ బాధను చూసి నిన్ను కనికరించి జాలి పడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1, విచారణ చేయాలి. 2, దేవుని ఆలయంలో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన, నీ బాధను ఆయన చూసి తృణీకరించక, అసహించక, ఇదిగో ఆయన ముఖం చాటేయక నీ ప్రార్థన ఆలకించి సహాయం చేసే దేవుడు. దేని స్తోత్రం. హల్లెలూయా. 3వదిగా 31:22 నేనే చదువుతాను. భీతి చెందిన వాడునై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటిని, అయినను నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భీతి చెందిన వాడే. ఒకసారి మనం భయపడిపోతూ ఉంటాం, భీతి కలుగుతూ ఉంటుంది, భయం కలుగుతూ ఉంటుంది. మనకున్న పరిస్థితులను బట్టి, మనకు వచ్చిన అనారోగ్యాలను బట్టి, మనకున్న కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మనకి ఏం కలుగుతుంది? ఒకసారి భీతి అంటే భయం కలుగుతూ ఉంటుంది. ఆ భీతిలో నుండి, భయములో నుండి నీవు గనక మొర్రపెట్టగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రార్థన చేయగలిగితే, విజ్ఞాపన ఏంటంటే ఏం చేయాలి? దేవునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నానని మనం మాట్లాడుతూ ఉంటాం. నా విజ్ఞప్తి ఏమిటంటే కలెక్టర్ దగ్గరికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. మనం అర్జీ పెట్టుకుంటూ ఉంటాం. విజ్ఞాపన, నీ సమస్యలన్నీ పేపర్ మీద రాసి పెడతాం కదా, అర్జీ. విజ్ఞాపన, నువ్వు విజ్ఞాపన చేయాలి. నీ భీతిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ భీతులన్నిటినీ, భయములన్నిటిని తొలగించి నీ ప్రార్థన ఆలకించి నీకు గొప్ప ధైర్యాన్ని ప్రభు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. కీర్తన 77:12. ఇది ఇంతవరకు కీర్తన గ్రంథాన్ని చాలా మంది రాశారు. ఇప్పుడు వరకు చెప్పుకున్న వాక్యాలు దావీదు చెప్తున్న మాటలేదు. ఈ 77వ కీర్తన ఆసాఫు అనే అతను రాశారు. ఎవరండి చెప్పండి? ఇతను ఏమంటాడంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టెదను, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? వెలుగెత్తి, ఏం చేసి? వెలుగెత్తి ప్రార్థన చేయాలంట. వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన వినే దేవుడు. అంతేకాదు ఏం చేస్తారో తెలుసు, ఆయన మనవి వినేంత వరకు ప్రార్థన చేసినట్టు ఆశాలు. మనం చూడు విసుగుపోకూడదు. మనవి వినేంత వరకు ఏం చేయాలమ్మా? మనవిని వినేంత వరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 విచారణ, 2 ఆలయంలో ప్రార్థన, 3 బాధలలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నీ భీతి కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, ఆఖరిగా నీ ప్రార్థన ఎలుగెత్తి చేయాలి, అది వినేంత వరకు చేయాలి. దేవుని స్తోత్రం. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి